సమరం న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: జమిలీ బిల్లు జేపీసీకి ఓటింగ్ ద్వారా లోక్సభలో ప్రవేశపెట్టిన కేంద్రం, సేవా దృక్పథంతోనే వైద్య వృత్తికి గౌరవం, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము టెల్లా నౌకలో 1320 టన్నుల పేదల బియ్యం, దేశంలో ఏటా శీతాకాలంలో 30,000 రోడ్డు ప్రమాదాలు, లెస్బియన్ భాగస్వామిని నిర్బంధించారంటూ హైకోర్టులో హెబియస్, ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ డ్రా, భోజనం చేసేటప్పుడు నీళ్లు తాగవచ్చా తాగకూడదా? నాస్తిక కేంద్రం ప్రారంభించి 85 సంవత్సరాలు అయిన సందర్భంలో 12వ ప్రపంచ నాస్తిక మహాసభలు 2025 జనవరి 4-5 తేదీలలో విజయవాడ నాస్తిక కేంద్రంలో పాజిటివ్ ఎథియిజం, క్రిటికల్ థింకింగ్ అండ్ సెక్యులర్ రిఫార్మ్ అంశం మీద నిర్వహించబడును. రిజిస్ట్రేషన్ ఫీ 800 రూపీస్. వసతి అవకాశాన్ని బట్టి ప్రతినిధులు ఏర్పాటు చేసుకొనగలరు. మహాసభలలో పాల్గొనదలుచువారు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోగలరు. స్పాట్ రిజిస్ట్రేషన్ అవకాశం కూడా కలదు. ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకున్నవారు మహాసభల రిసెప్షన్ కౌంటర్ వద్ద తమ రిజిస్ట్రేషన్ను ధృవీకరించుకొనగలరు. ముఖ్య గమనిక: ప్రతినిధులు తమ ప్రయాణ వివరాలను రిజిస్ట్రేషన్ సమయంలో తప్పనిసరిగా తెలియజేయగలరు. మరిన్ని వివరాల కోసం ఈ క్రింది నంబర్లను సంప్రదించగలరు. జి నియంత 9490754655, శ్రీమతి రష్మి 9849081733, హరిసుబ్రహ్మణ్యం 9390577119, డాక్టర్ మారు 9848012127. ఈరోజు వార్తలను చూద్దాం. జమిలీ బిల్లు జేపీసీకి ఓటింగ్ ద్వారా లోక్సభలో ప్రవేశపెట్టిన కేంద్రం దేశ ప్రజాస్వామ్య ఘట్టంలో మరో కొత్త అధ్యాయానికి తెరలేచింది. దేశవ్యాప్తంగా లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలను ఏకకాలంలో నిర్వహించేందుకు అనువుగా 129వ రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం మంగళవారం లోక్సభలో ప్రవేశపెట్టింది. ఓటింగ్ ప్రక్రియ ద్వారా కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈ బిల్లును సభ ముందుకు తీసుకొచ్చారు. 90 నిమిషాల చర్చ అనంతరం ఓటింగ్ జరగ్గా బిల్లు ప్రవేశపెట్టడానికి అనుకూలంగా 269 మంది, వ్యతిరేకంగా 198 మంది ఓటేశారు. దీంతో బిల్లును ప్రవేశపెట్టడానికి స్పీకర్ ఓం బిర్లా ఆమోదముద్ర వేశారు. అయితే ఈ బిల్లును ప్రవేశపెట్టడం ద్వారా కేంద్రం నియంతృత్వంగా వ్యవహరించిందని ప్రతిపక్షాలు ధ్వజమెత్తగా కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చింది. ఈ బిల్లు భారత రాజ్యాంగ మూల స్వరూపానికి భంగం కలిగించేలా ఉన్నందున సంయుక్త పార్లమెంటరీ కమిటీకి పంపాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. అధికార పక్షం మాత్రం ఈ బిల్లు రాజ్యాంగ మూల స్వరూపానికి ఏమాత్రం భిన్నంగా లేదని స్పష్టం చేస్తూనే అన్ని పక్షాలు దీనిపై విస్తృత చర్చ కోరుతున్నందున జేపీసీకి పంపడానికి తమకేమీ అభ్యంతరం లేదంది. సేవా దృక్పథంతోనే వైద్య వృత్తికి గౌరవం, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. మానవాళికి సేవ చేసేందుకు వైద్య వృత్తిలోకి ప్రవేశించిన మీరు అందుకు సార్థకత చేకూర్చాలని యువ వైద్యులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు. రోగులకు ఉత్తమ సేవలు అందించడం ద్వారా వైద్య వృత్తికి గౌరవాన్ని తేవాలని సూచించారు. మంగళగిరిలోని ఎయిమ్స్ ప్రథమ స్నాతకోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. వైద్య వృత్తిలోకి ప్రవేశించిన విద్యార్థులు గౌరవం, అభ్యసనం, పరిశోధనా రంగాలపై దృష్టి పెట్టాలి. వీటిలో దేనికి ప్రాధాన్యమివ్వాలన్న ఆలోచన వస్తే రోగులకు అందించే ఉత్తమ వైద్య సేవలతో మీ వృత్తికి కీర్తి ప్రతిష్టలు లభిస్తాయని గుర్తించాలి. సేవా స్ఫూర్తి, నిత్య అభ్యాసన, నూతన ఆవిష్కరణలపై ఆకాంక్ష ఉంటే ఖచ్చితంగా సమాజంలో విజయం, గౌరవం దక్కుతాయి అని ఉద్ఘాటించారు. యువ వైద్యులు గ్రామీణ, గిరిజన, మారుమూల ప్రాంత ప్రజల ఆరోగ్యానికి భరోసా కల్పించాలి. అంతా సమిష్టిగా పనిచేసి ఆరోగ్యకరమైన అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మిద్దాం. మెడికల్ టెక్నాలజీ ఎడ్యుకేషన్తో అందరికీ ఉపయోగపడే సేవలు అందుబాటులోకి తేవాలి.
మన వైద్యులు భారత్ను ప్రపంచ పటంలో అత్యున్నత స్థాయి వైద్య సేవల స్థానంగా నిలిపారు. వారి సేవలు మరువలేనివి. ప్రతి డాక్టర్ సేవకే తొలి ప్రాధాన్యమివ్వాలి అని రాష్ట్రపతి ఉద్బోధించారు. అందరికీ సంపూర్ణ ఆరోగ్యం, సంరక్షణ స్ఫూర్తితో మంగళగిరి ఎయిమ్స్ ఏర్పడింది. ఈ ఎయిమ్స్కు మొదటి బ్యాచ్ విద్యార్థులే బ్రాండ్ అంబాసిడర్లు. వీరికి నా శుభాకాంక్షలు. వైద్య వృత్తిలో మహిళల భాగస్వామ్యం, కృషి ప్రశంసనీయం. యువ వైద్యుల్లో 3వ వంతు మహిళలున్నారు. భారత్ అభివృద్ధి చెందిన సమాజంగా మారుతోందనడానికి అన్ని రంగాల్లోనూ మహిళల రాణింపే బలమైన రుజువు. జీవితం, ఆరోగ్యం పరస్పరం ముడిపడి ఉంటాయి. దేశ ప్రజలంతా ఆరోగ్యవంతులుగా ఉండాలి. ఇందుకు యోగా, ప్రాణాయామం చేయాలి. సమయం, పరిస్థితులను బట్టి మన జీవనశైలి మార్చుకోవాలి అని రాష్ట్రపతి సూచించారు. సైటోజెనెటిక్స్ ల్యాబ్ ఏర్పాటులో దేశంలో మంగళగిరి ఎయిమ్స్ 2వ స్థానంలో ఉందని ప్రశంసించారు. కేంద్ర ఆయుష్, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి ప్రతాప్రావు జోదవ్ మాట్లాడుతూ మూత్రపిండాల మార్పిడి వంటి అత్యాధునిక సేవలు మంగళగిరి ఎయిమ్స్లో అందుబాటులోకి రాబోతున్నాయని చెప్పారు. ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ మధుబానందకర్ ఎయిమ్స్ ప్రస్థానాన్ని వివరించారు. ట్రామా వైద్య సేవలు మెరుగుపరిచేందుకు జాతీయ రహదారికి దగ్గరలో 10 ఎకరాల స్థలాన్ని వెంటనే అప్పగించాలని కోరారు. వేదికపై రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్, ఐటీ మంత్రి నారా లోకేష్ ఆసీనులయ్యారు. స్టెల్లా నౌకలో 1320 టన్నుల పేదల బియ్యం. కాకినాడ యాంకరేజ్ పోర్టులోని స్టెల్లా ఎల్ పనామా నౌకలో 1320 టన్నుల పేదల బియ్యం గుర్తించామని కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ వెల్లడించారు. సత్యం బాలాజీ రైస్ ఇండస్ట్రీస్ ద్వారా పశ్చిమాఫ్రికాకు తరలించడానికి ఈ అక్రమ నిల్వలను సిద్ధం చేసినట్లు వెల్లడించారు. నౌకను తనిఖీ చేసిన రోజు సాయంత్రం బార్జిలో గుర్తించిన 1064 టన్నులు పీడీఎస్ బియ్యమేనని తేలిందన్నారు. ఇందులో 1000 టన్నులు లవణ్ ఇంటర్నేషనల్వి, 64 టన్నులు సాయితేజ అగ్రో సంస్థ బుక్ చేసినట్లు గుర్తించామని తెలిపారు. కాకినాడ కలెక్టర్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్, జేసీ రాహుల్ మీనాతో కలిసి విలేకరులతో కలెక్టర్ మంగళవారం మాట్లాడారు. పేదల బియ్యం ఎక్కడి నుంచి సేకరించారు, వారికి నిల్వలు అందించిన మిల్లర్లు, వ్యాపారులు ఎవరనే కోణంలో దర్యాప్తు చేసి చర్యలు తీసుకుంటాం. కాకినాడ పోర్టు నుంచి పీడీఎస్ బియ్యం విదేశాలకు అక్రమంగా తరలిపోతుందనే సమాచారంతో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, పౌర సరఫరాల శాఖ మంత్రి ఆదేశాలతో రైస్ మిల్లుల నుంచి గోదాముల వరకు నిఘా పెంచాం. నవంబర్ 27న యాంకరేజీ పోర్టులోని స్టెల్లా నౌకలో 4000 టన్నుల బియ్యం తనిఖీ చేసినప్పుడు 640 టన్నుల పీడీఎస్ బియ్యాన్ని గుర్తించాం. 29న ఉప ముఖ్యమంత్రి సందర్శించి ఆదేశించడంతో రెవెన్యూ, పౌర సరఫరాలు, పోలీస్ కస్టమ్స్, పోర్టు అధికారులతో కమిటీ ఏర్పాటు చేసి 12 నమూనాలు సేకరిస్తే అందులో 680 టన్నులు పీడీఎస్ బియ్యంగా గుర్తించాం. నమూనాలను 1కి 2 సార్లు పరీక్షించి నిర్ధారణకు రావడంలో జాప్యం జరిగింది. నౌకలోని పీడీఎస్ బియ్యాన్ని సీజ్ చేస్తాం. దాన్ని నౌకలో నుంచి కిందికి దింపడానికి 24 నుంచి 48 గంటలు పడుతుంది. తర్వాత నౌకను ఎప్పుడు విడుదల చేయాలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. బియ్యం రీసైక్లింగ్ చేస్తున్న 6 మిల్లులను సీజ్ చేశాం అని తెలిపారు. దేశంలో ఏటా శీతాకాలంలో 30,000 రోడ్డు ప్రమాదాలు. రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత పెరుగుతోంది. తెల్లవారుజామున దట్టంగా పొగమంచు కమ్ముకుంటోంది. ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించకపోవడంతో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. డిసెంబర్, జనవరి నెలల్లో పొగమంచు ప్రభావం అధికంగా ఉండే విషయం తెలిసిందే. ఎన్సీఆర్బీ నివేదిక ప్రకారం 2022లో పొగమంచు కారణంగా రాష్ట్రంలో 1656 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. 661 మంది మరణించగా 1647 మంది క్షతగాత్రులయ్యారు. ఈ నేపథ్యంలో వాహనదారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు, నిపుణులు సూచిస్తున్నారు. దేశంలో ఏటా శీతాకాలంలో పొగమంచు కారణంగా సగటున 30,000 రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. లెస్బియన్ భాగస్వామిని నిర్బంధించారంటూ హైకోర్టులో హెబియస్. తన లెస్బియన్ భాగస్వామిని
ఆమె తండ్రి అక్రమంగా నిర్బంధించారంటూ విజయవాడకు చెందిన ఓ యువతి దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్పై మంగళవారం హైకోర్టు విచారణ జరిపింది. అక్రమ నిర్బంధానికి గురైందని ఆరోపణ ఎదుర్కొంటున్న మరో యువతితో న్యాయమూర్తులు ఛాంబర్లో మాట్లాడారు. ఆమె మేజర్ కాబట్టి ఇష్టానికి అనుగుణంగా నడుచుకునే వెసులుబాటు, నిర్ణయాలు తీసుకునే హక్కు ఆమెకు ఉంటుందని ధర్మాసనం తేల్చి చెప్పింది. ఆ యువతి విషయంలో తండ్రి జోక్యం చేసుకోకుండా నిలువరించాలని పోలీసులకు స్పష్టం చేసింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఆర్ రఘునందన్ రావు, జస్టిస్ కుంచం మహేశ్వరరావులతో కూడిన ధర్మాసనం మంగళవారం తీర్పు చెప్పింది. లెస్బియన్ భాగస్వాములైన తాము ఏడాదికి పైగా సహజీవనం చేస్తున్నామని, కృష్ణలంకలో ఉంటున్న తన స్నేహితురాలి తండ్రి ఆమెను అక్రమంగా నిర్బంధించారంటూ ఓ యువతి హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారు. పిటిషనర్ తరపున న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ వాదనలు వినిపించారు. లెస్బియన్ సంబంధం చట్టబద్ధమేనని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందన్నారు. మేజర్ అయిన యువతిని తండ్రి నిర్బంధించడం చట్టవిరుద్ధమన్నారు. వ్యాజ్యంలో ప్రతివాదిగా ఉన్న ఆ యువతి తండ్రికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. చిరునామాలో ఎవరూ లేరన్న కారణంతో అవి వెనక్కి వచ్చాయి. దీంతో ఆ యువతిని తమ ముందు హాజరుపరచాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. మంగళవారం పోలీసులు ఆమెను కోర్టు ముందు హాజరుపరిచారు. ఆ యువతితో న్యాయమూర్తులు ఛాంబర్లో మాట్లాడారు. వ్యాజ్యంపై విచారణను మూసివేసింది. ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ డ్రా. బ్రిస్బేన్లో జరుగుతున్న ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా 3వ టెస్ట్ డ్రా అయింది. 5వ రోజు 2వ ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా 7 వికెట్ల నష్టానికి 89 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. తొలి ఇన్నింగ్స్ లీడ్తో కలిపి భారత్ ముందు 275 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఇండియా 8 పరుగుల వద్ద ఉండగా వర్షం ప్రారంభమైంది. వర్షం తీవ్రత పెరగడం, బ్యాడ్ లైట్ కారణంగా అంపైర్లు మ్యాచ్ను డ్రాగా ప్రకటించారు. బీజీటీ 5 టెస్టుల సిరీస్లో 1-1తో ఇరు జట్లు సమానంగా నిలిచాయి. భోజనం చేసేటప్పుడు నీళ్లు తాగవచ్చా, తాగకూడదా? భోజనం చేసేటప్పుడు, ఏదైనా చిరుతిండి తినేటప్పుడు నీళ్లు తాగవచ్చా అనే సందేహం చాలామందికి ఉంటుంది. ఆహారాన్ని తింటూ మధ్యలో నీళ్లు తాగడం వల్ల పొట్టలో ఉత్పత్తి అయ్యే ఆమ్లాలు పలుచగా మారి జీర్ణక్రియ ఆలస్యమవుతుందని కొందరు, పోషకాలను వేగంగా గ్రహించడంతో పాటు అధికంగా వేడికి గురికాకుండా శరీరాన్ని కాపాడుతుందని ఇంకొందరు అంటారు. తినేటప్పుడు ఎక్కువగా నీళ్లు తాగితే కడుపు ఉబ్బరిస్తుంది, పొట్ట నిండిన భావన కలిగిస్తుంది. దీనివల్ల భోజనాన్ని ఆస్వాదించడం కష్టమవుతుంది. రుచికరమైన ఆహార పదార్థాలను తినేటప్పుడు నీళ్లు తాగాలని అనిపిస్తేనే తాగాలి. లేదంటే పొట్టలో నీటి శాతం పెరిగి అజీర్ణ సమస్య ఏర్పడుతుంది. కొన్నిసార్లు తిన్న ఆహారం మింగేటప్పుడు కష్టంగా అనిపిస్తుంది. వృద్ధులకు నోరు పొడారిపోయి ఉంటుంది కాబట్టి వీరికి కూడా ఆహారాన్ని మింగడంలో ఇబ్బంది ఎదురవుతుంది. ఇలాంటి సందర్భాల్లో కొద్దిగా నీళ్లు తాగితే అన్నవాహికలోని ఆహారం తేలికగా పొట్టలోకి జారుతుంది. నీరు అన్నవాహికలో కందెనలా పనిచేస్తుంది. ఆహారంలోని పోషకాలను కరిగించి శరీరం త్వరగా గ్రహించేలా చేస్తుంది. భోజనం మధ్యలో నీళ్లు తాగడం వల్ల ఎక్కువగా తినాలన్న ఆలోచన రాదు. దీనివల్ల శరీర బరువు నియంత్రణలో ఉంటుంది. భోజనానికి ముందు, భోజనం తర్వాత కొద్దిగా నీళ్లు తాగడం వల్ల జీర్ణాశయానికి తగినంత తేమ అందుతుంది. జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది. మూత్రపిండాలలో నీరు చేరి మలాన్ని మెత్తబరుస్తుంది. దీనివల్ల మలబద్ధకం రాదు. శరీర వ్యర్థాలన్నీ తేలికగా బయటకు వెళతాయి. శరీర తత్వాన్ని అనుసరించి దాహం వేసినంత మేరకు మాత్రమే నీటిని తాగాలి. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. కివీస్ 423 పరుగుల తేడాతో ఇంగ్లాండ్పై విజయం. న్యూజిలాండ్కు అదిరే విజయం. ఇంగ్లాండ్తో 3 టెస్టుల సిరీస్ను ఇప్పటికే 0-2తో చేజార్చుకున్న ఆ జట్టు ఆఖరి మ్యాచ్లో ఘన విజయాన్ని సాధించింది. గుకేష్కు ఘన సన్మానం. ప్రపంచ చెస్ ఛాంపియన్ గుకేష్ను తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మంగళవారం సత్కరించారు. 5 కోట్ల రూపాయల చెక్కును బహూకరించారు.
రాష్ట్రంలో ప్రతిభావంతులను ప్రోత్సహించడానికి చెస్ అకాడమీని ప్రారంభించినట్లు ప్రకటించారు. 18 ఏళ్ల వయసులో ప్రపంచ ఛాంపియన్గా నిలిచినందుకు గుకేష్కు అభినందనలు అని స్టాలిన్ అన్నారు. రెండో టీ20లో విండీస్తో భారత మహిళల పరాజయం. వెస్టిండీస్ మహిళల జట్టుతో మంగళవారం జరిగిన రెండో టీ20లో భారత్ 9 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. హర్యానాకు యూపీ షాక్. ప్రో కబడ్డీ సీజన్ 11లో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న హర్యానా స్టీలర్స్కు యూపీ యోధా షాక్ ఇచ్చింది. మంగళవారం ఆ జట్టు 31-24తో హర్యానాను ఓడించింది. క్రికెట్కు అశ్విన్ వీడ్కోలు. టీమిండియా స్టార్ ఆల్రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించారు. ఈ విషయాన్ని బీసీసీఐ పేర్కొంటూ ఆయనకు ప్రత్యేక అభినందనలు తెలిపింది. ఆయన్ను భారత జట్టులో అమూల్యమైన ఆల్రౌండర్గా పేర్కొంది. అన్ని ఫార్మాట్లలో కలిపి అశ్విన్ 765 వికెట్లు తీసి లెజెండరీ బౌలర్ల సరసన చేరారు. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్ ఛానల్లో మళ్ళీ కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.